హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చైనా ప్రపంచం ముందు తనను తాను భారతదేశానికి అత్యంత తెలివైన పొరుగు మరియు స్నేహితుడిగా చూపించుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ నిజం దానికి పూర్తిగా వ్యతిరేకం. నిజానికి చైనా భారతీయ పౌరులతో పాకిస్తానీ ఉగ్రవాదులతో చేసే విధంగానే ప్రవర్తిస్తుంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన ఇది స్పష్టంగా చూపించింది. చైనా మనసులో ఏ మాత్రం స్నేహం లేదు, కేవలం ఒత్తిడి తెచ్చి భయపెట్టే మనస్తత్వమే నిండి ఉంది. ఈసారి భారత్ కూడా చైనా ఈ చేష్టలకు కఠిన సమాధానం ఇవ్వడంలో క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వాస్తవానికి ఈ మొత్తం వ్యవహారం షాంఘై ఎయిర్పోర్ట్ లో జరిగింది. అక్కడ చైనా ఒక భారతీయ మహిళతో అలాంటి ప్రవర్తన చేసింది. దాని గురించి వినగానే ఎవరి రక్తమైనా మరిగిపోతుంది. ఈ మహిళ ప్రత్యేకంగా అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చింది మరియు అరుణాచల్ చైనా భాగమని అంగీకరించడానికి స్పష్టంగా నిరాకరించదనే కారణంతోనే ఆమెను హింసించారు. నివేదికల ప్రకారం నవంబర్ 21న ప్రేమా వాంగ్జా తుండకని భారతీయ మహిళ లండన్ నుంచి జపాన్ వెళ్తూ ట్రాన్సిట్ ఫ్లైట్ సమయంలో షాంఘై ఎయిర్పోర్ట్ లో దిగింది. కానీ ఎయిర్పోర్ట్ చేరగానే ఇమిగ్రేషన్ సమయంలో చైనా ఆమెను అదుపులోకి తీసుకుంది. అదుపులోకి తీసుకున్న కారణం మరింత ఆశ్చర్యం కలిగించేదే. ఆమె పాస్పోర్ట్ లో స్పష్టంగా అరుణాచల్ ప్రదేశ్ చిరునామా ఉంది. కాబట్టి చైనా అధికారులు ప్రశ్నలు ప్రారంభించారు. చైనీయులు, ప్రేమకు నీ చిరునామా తప్పు, అరుణాచల్ భారతదేశం కాదు, చైనా అధికారిక పరిధులకి వస్తుంది కాబట్టి పాస్పోర్ట్ చిరునామా మార్చుకోవాలి అని అన్నారు. దీనికి ప్రేమ స్పష్టంగా, నేను చిన్నప్పటి నుంచి ఈ చిరునామాతోనే ఉన్నాను, ఇది భారతదేశానికి చెందిన అరుణాచల్ ప్రదేశ్ అవిభాజ్య భాగం, చైనా దీనిపై ఎలా హక్కు పెట్టుకుంటుంది అని అడిగింది. అక్కడి నుంచే వాదన మొదలైంది. ప్రేమ ప్రశ్నలకు చైనీయుల దగ్గర సమాధానం లేకపోగా వాళ్ళు భారతీయ పాస్పోర్ట్ ని చెల్లనిదని ప్రకటించారు. అంతేకాదు ప్రేమను ఎగతాళి చేశారు, అవమానించారు. తినేందుకు కూడా ప్రాథమిక సౌకర్యం ఇవ్వలేదు. చైనీయులు భారతీయ మహిళ ప్రేమను దాదాపు 18 గంటల పాటు అదుపులో ఉంచారు. ఇదే తప్పిదం తర్వాత చైనాకు భారీగా తగిలింది. ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద డెవలప్మెంట్. ఈ వీడియోలో పూర్తిగా అర్థం చేసుకుందాం. కానీ అంతకు ముందు ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా. ఫ్రెండ్స్, భారత ప్రభుత్వానికి ఈ పూర్తి ఘటన తెలిసిన వెంటనే ఢిల్లీ నుంచి బీజింగ్ వరకు వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అదే రోజు నవంబర్ 21న చైనా అధికారుల ముందు కఠిన నిరసన తెలిపింది. భారత్ స్పష్టంగా చెప్పింది, ఈ ప్రవర్తన పూర్తిగా అస్వీకార యోగ్యం. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశ భాగమే అని చైనాకు అర్థమవ్వాలి. చైనా ఎన్ని కుట్రలు పనినా భారత్ తన పౌరుల భద్రత మరియు గౌరవంతో రాజీ పడదు. అంతర్జాతీయ ప్రయాణ నియమాల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు పూర్తిగా చెల్లుబాటు అయిన తర్వాత భారత పాస్పోర్టుతో ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించే హక్కు ఉందని, ఆ హక్కును చైనా మార్చలేదు, అడ్డుకోలేదని భారత్ గట్టిగా చెప్పింది. భారతీయ పౌరులతో ఇలాంటి దుర్వార్తన చేస్తే భారత్ కూడా మౌనంగా ఉండేది కాదని, ఇకపై ఇలాంటి చేష్టలు జరిగితే కాగితాల్లో మాత్రమే కాకుండా నేలపై కూడా సమాధానం ఇస్తామని 2 మాటల్లో చెప్పేసింది. ఈ కఠిన నిరసన తర్వాత చైనా స్పష్టీకరణలు ఇవ్వడం మొదలుపెట్టింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎవరిని అదుపులోకి తీసుకోలేదు, ఇదంతా కేవలం చట్టబద్ధమైన ప్రక్రియలో భాగమే అని అంది. భారత్ దీన్ని అతిగా తీసుకోవద్దని కూడా అంది. కానీ భారత్ చైనా స్పష్టీకరణలను నేరుగా తిరస్కరించింది. తన పౌరుడి గౌరవంపై దాడి ఎలాంటి అంతర్జాతీయ ప్రక్రియలో భాగం కాదు, ప్రేమకు జరిగింది అవమానమే. ఆ అవమానాన్ని భారత్ ఎట్టి పరిస్థితులను క్షమించబోదని చెప్పింది. ఇప్పుడు ఈ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో కూడా లేవనెత్తబడుతుంది. చైనా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయాణికులతో ఎలాంటి దుర్వర్తన చేస్తుందో అనేక దేశాలు స్పష్టంగా చూస్తున్నాయి. మాటల్లో శాంతి స్నేహం మాట్లాడే చైనాని లోపల ఎలాంటి అడుగులు వేసి ప్రజల భద్రత మరియు గౌరవాన్ని ప్రమాదంలో పడేస్తుంది. చైనా కేవలం భారత్ కు స్నేహితుడిని ఆడుతుంది తప్ప నిజంగా ప్రతి అవకాశంలో భారత్ ను బలహీనంగా చూపించే ప్రయత్నమే చేస్తుందని ఈ ఘటన స్పష్టం చేసింది. ఇప్పుడు భారత్ తన పౌరులకు కూడా హెచ్చరిక జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి చైనాకు వెళ్లే వాళ్ళు ప్రత్యేక అప్రమత్తంగా ఉండాలి. చైనా వాళ్లతోనే ఇలాంటి చేష్టలు చేయొచ్చు. ప్రేమతో జరిగిన విధంగా ఆధునిక దేశం ప్రవర్తనలాగా కాకుండా భారత్ తన హక్కుగా భావించే ప్రతి విషయంపై ఒత్తిడి తెచ్చేందుకు చైనా సిద్ధంగా ఉందని ఈ ఘటన చూపిస్తుంది. కాబట్టి ప్రయాణికులు జాగ్రత్తగా ఉండడం అవసరం. భారత్ ఇంకా స్పష్టంగా చెప్పేసింది, తన పౌరుల భద్రత మరియు గౌరవానికి గాయం తగిలించే ప్రతి ఘటనకు సమాధానం ఇస్తుంది. అది దౌత్య స్థాయిలోనైనా లేక అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చినా. చైనాకి ఇప్పుడు అర్థమవ్వాల్సింది, భారత్ ఇక అన్యాయాన్ని మౌనంగా భరించే దేశం కాదు. ఈ రోజు భారత్ ప్రపంచం ముందు బలంగా నిలబడే ప్రతి పౌరుడి గౌరవాన్ని అత్యున్నతంగా భావిస్తుంది. ప్రేమకు జరిగింది కేవలం ఒక మహిళా అవమానం మాత్రమే కాదు,
భారత సార్వభౌమత్వానికి సవాలు విసిరిన ప్రయత్నం. అయితే చైనా కేవలం ఎయిర్పోర్టులోనే కాకుండా నేలపై కూడా ప్రతి మైదానంలో భారత్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. కొన్నిసార్లు అరుణాచల్లో తమ సైనికులను పంపి సరిహద్దుల్లో ఉద్రిక్తత సృష్టిస్తుంది. కొన్నిసార్లు లడాక్ లో పెట్రోలింగ్ పాయింట్లపై ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎల్ఏసి వద్ద కనీసం 50 సార్లు అతిక్రమణ ప్రయత్నాలు చేసింది. ప్రతిసారి భారత్ అడ్డుకుంది. ఇదంతా చూపిస్తుంది చైనా మాటల్లో స్నేహం మాటలాడుతుంది, కానీ నేలపై రెచ్చగొట్టే వైఖరిని అవలంబిస్తుంది. కానీ భారత్ కూడా ఇప్పుడు పాత భారత్ కాదు. ఈ రోజు భారత్ తన మౌలిక సదుపాయాలను అతి వేగంగా బలోపేతం చేస్తుంది. కాబట్టి చైనా కుట్రలు ఆటోమేటిక్ గానే ఢీకొట్టుకుపోతున్నాయి. అరుణాచల్ లో గత 3 ఏళ్లలో 48 కొత్త రోడ్లు నిర్మించింది. సరిహద్దు ప్రాంతాల్లో భారత సైన్యం తన బలగాలను దాదాపు 20% పెంచింది. అందుకే 2023 తర్వాత చైనా సైన్యం భారత్ ముందు గతంలాగా ఒత్తిడి తెచ్చే స్థితిలో లేదు. భారత ఎయిర్ బేస్లను కూడా వేగంగా అప్గ్రేడ్ చేస్తుంది. చైనాకి ఇప్పుడు తెలిసిపోయింది భారత్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని. సముద్ర మార్గాల్లో కూడా భారత్ ను ముట్టడానికి చైనా ఆటలాడుతోంది. హిందూ మహాసముద్రంలో తమ యుద్ధ నౌకలను పంపి భారత్ ను భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. శ్రీలంక నుంచి మయన్మార్ వరకు దేశాలను రుణాల ఉచ్చులో బంధిస్తుంది. కానీ భారత్ కూడా దానికి యాక్ట్ ఈస్ట్ పాలసీ అండ్ హిందూ మహాసముద్రంలో బలమైన నౌకాదళ ఉనికితో సమాధానం ఇచ్చింది. ఈ రోజు భారత నౌకాదళం ఎప్పుడు 40కి పైగా యుద్ధ నౌకలను క్రియాశీలకంగా ఉంచుతూ ఈ ప్రాంతాన్ని నిఘా ఉంచుతుంది. చైనా చేష్టలు విఫలమవుతున్నాయి. ఎందుకంటే భారత సముద్ర పరిధి ఇప్పుడు గతం కంటే చాలా బలంగా మరియు సురక్షితంగా మారింది. అదే విధంగా టెక్నాలజీ రంగంలో కూడా చైనా భారత్ ను వెనకబడినట్టు చూపించాలని ప్రయత్నించింది. కానీ భారత్ దాన్ని కూడా ఓడించేసింది. చైనా భావించింది భారత్ తన కంపెనీల మీద ఆధారపడి ఉంటుందని. కానీ భారత్ 200కు పైగా చైనా యాప్లను నిషేధించింది. సొంత దేశీయ టెక్ రంగాన్ని వేగంగా పెంచింది. ఈ రోజు భారత్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ వల్ల చైనాను వదిలేసి ప్రపంచంలో 2వ అతిపెద్ద మొబైల్ తయారీ ఆర్థిక వ్యవస్థగా మారింది. చైనా భావించిన ఆ రంగంలోనే భారత్ దాన్ని వెనక్కి నెట్టేసింది. అంటే మళ్ళీ భారతీయ మహిళతో దుర్వర్తన చేసి భారత్ ను భయపెట్టాలనుకుంటే భారత్ ను ఒత్తిడి చేయడం ఇంకా ఏ దేశం వల్ల కాదని చైనా గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, విన్నారు కదా, మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? భారత్ చైనాకు కఠినంగా స్పందించడం సరైనదే కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వార్తలతో అప్డేట్ అవ్వాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్ కి అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.